హలో అండి, నమస్తే. ఈరోజు రాగి రొట్టెలు చేస్తున్నాను. వేడి నీళ్ళు, బాగా నీళ్ళని వేడి చేసి ఒక గ్లాసు పిండికి 1.5 గ్లాసు నీళ్ళు అనమాట. అలా కలుపుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, మునగాకు దీంట్లో వేస్తున్నానండి. పాలకూర విడువ వేసుకోవచ్చు, మునగాకు వేస్తున్నాను నేను. ఇలా చేసి రొట్టెల్లాగా తట్టుకుంటాను అనమాట. తట్టి పెనం మీద కాల్చుకుంటాను. వేస్తాను. ఇలా ఆయిల్ పేపర్ మీద పల్చగా తట్టుకోవాలండి. రొట్టె తట్టుకొని పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు పెనం మీద వేగుతుంటేనే 2 వైపులు కాల్చుకోవాలండి బాగా. ఇలా కాల్చుకోవాలండి. ఇది పల్చగా రొట్టె ఒత్తుకొని 2 వైపులా కొద్దిగా 1 స్పూన్ నూనె వేసి కాల్చుకోవాలి. హెల్దీ ఐటమ్ అండి, టిఫిన్ ఐటమ్ ఇది. కార్బోహైడ్రేట్స్ లేదు, బియ్యపిండి లేదు, రాగి పిండి కాబట్టి చాలా హెల్దీ అండి. డయాబెటీస్ వాళ్ళకు కూడా చాలా మంచిది ఇది. బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు ఇది వీక్లీ థ్రైస్ చేసుకుంటే, బియ్యం తగ్గించి ఇవి చేసుకుంటే చాలా మంచిదండి. 2 వైపులు బాగా కాల్చుకొని ఇదేండి 2 రొట్టె కూడా వేసుకున్నాను అనమాట. చుట్టూ ఇలా వేసుకొని ఒకవైపు కాలిన తర్వాత 2 వైపు తిప్పుకోవాలన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలండి. వేసుకొని ఇలా 3 తీసి పెట్టాను. మునగాకు అనమాట. మునగాకు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు మీకు కనపడుతుంది. బాగా రుచిగా ఉంటుందండి ఇది. ఒక రొట్టె అయింది. ఇది మా బ్రేక్ఫాస్ట్ ఈరోజు. రాగి రొట్టె, పల్లీల చట్నీ, డ్రై ఫ్రూట్స్, స్టార్ ఫ్రూట్. ఇది అండి మా బ్రేక్ఫాస్ట్, టుడేస్ బ్రేక్ఫాస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి వీలైన వాళ్ళకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.